ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్కారం. అమెరికా ఈ పేరు వినగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, చాలా సంపన్న దేశం మన కళ్ల ముందు కదులుతుంది కదా. అక్కడి ప్రజల జీవితాలు ఎంతో బాగుంటాయని, కనీసం తిండికి బట్టకు లోటు ఉండదని మనం అనుకుంటాం. నిజమే, సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. కానీ మాకు దొరికిన కొన్ని ఆధారాలు చూస్తే నిజమైన పరిస్థితి కొంచెం వేరేలా ఉందేమో అనిపిస్తోంది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. బయటకు కనిపించే ఆ వైభవానికి, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోంది. ఈ ఆధారాలకు అమెరికా లాంటి దేశంలో కూడా పేదరికం ఎంత ఉంది, దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. సరే, ముందుగా గణాంకాల గురించి మాట్లాడితే అమెరికా జనాభా దాదాపు 34 కోట్లు అనుకున్నాం కదా. అవును. అయితే ఈ సమాచారం ప్రకారం అందులో దాదాపు 4 కోట్ల మంది పేదరికంలో ఉన్నారట. ఇది చాలా పెద్ద సంఖ్య కదా. అమ్మో, 4 కోట్ల! నిజంగా ఆశ్చర్యపరిచే సంఖ్య ఇది. అంతేకాదు, వీరిలో మళ్ళీ అంటే సుమారు 1,80,00,000 మంది పరిస్థితి ఇంకా దారుణంగా ఉందట. దారుణంగా అంటే కనీసం ఒక వారం రోజుల పాటు తినడానికి ఏమీ లేని తీవ్రమైన ఆకలితో వాళ్ళు జీవిస్తున్నారన్నమాట. ప్రపంచంలోనే ఎక్కువ మంది కోటీశ్వరులున్న దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఆలోచించాల్సిన విషయమే. మరి ప్రాంతాల వారీగా చూస్తే ఎలా ఉంది? ఉదాహరణకు కాలిఫోర్నియా, అదెంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం కదా. అక్కడ పరిస్థితి ఏంటి? కాలిఫోర్నియా గురించే కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. అక్కడ చాలా మందికి సొంత ఇల్లు లేదు. వాళ్ళు కార్లలోనే నివసిస్తున్నారట. ముఖ్యంగా రాత్రిపూట ఉచితంగా పార్క్ చేసుకునే చోట్ల ఉంటున్నారట. కార్లలోనా? అవును. వీరిలో రిటైర్ అయిన వాళ్ళు, వృద్ధులు కూడా చాలా మందే ఉన్నారట. అది ఇంకా బాధాకరం. అంటే వాళ్ళు కష్టపడి పనిచేసినా కూడా ఇల్లు కట్టుకునేంత లేదా కొనుక్కునేంత సంపాదన లేదంటారా? అవును, ఇక్కడే ఉంది అసలు సమస్య. వీరిలో చాలా మంది కష్టపడేవాళ్లే. వాళ్ళ ఆదాయం రోజు గడవడానికి, కడుపు నింపుకోవడానికి సరిపోతుందేమో కానీ ఇల్లు కొనడం కాదు కదా. కనీసం అద్దె ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉంది. దీనికి తోడు అక్కడ చట్టాలు కూడా కొంచెం కఠినంగా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎలా అంటే ఇంటి అద్దె కట్టడంలో 5 రోజులు ఆలస్యమైందనుకోండి, అప్పుడు కూడా వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపేసే హక్కు ఓనర్లకుందట. అయ్యో, ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మరి తూర్పు అమెరికాలోని అపలాచియా ప్రాంతం గురించి కూడా ప్రస్తావించారు కదా. అక్కడ పరిస్థితి ఏంటి? అవును, అపలాచియా అది కొంచెం చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతం. దశాబ్దాలుగా పేదరికంతో పోరాడుతూనే ఉంది. అక్కడేదో ప్రభుత్వ పథకాలు కూడా పెట్టారన్నారు. అవును, 1964లోనే గుర్తించారు ఈ సమస్యని. ఎకనామిక్ ఆపర్చునిటీ యాక్ట్ లాంటివి తెచ్చారు. ఆహారం కోసం ఫుడ్ స్టాంప్ యాక్ట్, వృద్ధులు, వికలాంగుల కోసం సోషల్ సెక్యూరిటీ యాక్ట్, ఇలా చాలా ఉన్నాయి. అయినా పరిస్థితి మారలేదా? అదే సమస్య. పథకాలు ఉన్నా ఇప్పుడు పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం ముందు అవి ఏమాత్రం సరిపోవట్లేదని తెలుస్తోంది. పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా దిగజారుతోందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. మరి లాస్ ఏంజల్స్, న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఎలా ఉంది? ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కదా అవి. ఆశ్చర్యంగా అక్కడ కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. లాస్ ఏంజల్స్లో దాదాపు 60,000 మంది. 60,000? అవును. న్యూయార్క్లో అయితే 70,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులుగా ఉన్నారని అంచనా. అంటే వాళ్లకు ఉండటానికి సరైన చోటు లేదు, తినడానికి తిండి కూడా కష్టమే. వాళ్ళెక్కడుంటున్నారు మరి? రోడ్ల పక్కన, బ్రిడ్జిల కింద, పార్కుల్లో, ఇలా ఎక్కడ దొరికితే అక్కడ. షెల్టర్స్ అంటే ఆశ్రయం కల్పించే కేంద్రాలు కొన్ని ఉన్నా అవి అందరికీ సరిపోవు. ముఖ్యంగా ఆకలి అనేది అక్కడ చాలా పెద్ద సమస్య. ఈ పేదరికం, ఇల్లు లేకపోవడం, ఇది అందర్నీ ఒకేలా బాధిస్తుందా, లేక కొన్ని వర్గాల వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా? గణాంకాలు చూస్తే స్థానిక అమెరికన్లు అంటే నేటివ్ అమెరికన్స్, అమెరికా మూలవాసులు, వాళ్ళు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఇందాక మనం అనుకున్నట్లు నిరాశ్రయుల్లో వృద్ధుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది కేవలం వ్యక్తిగత సమస్యలా, లేక వ్యవస్థలోనే లోపాలున్నాయా? చాలా వరకు ఇది వ్యవస్థాగత సమస్యలాగే కనిపిస్తోంది. అంటే జీవితాంతం కష్టపడినా కూడా చాలామందికి ఇల్లు కొనడం అనేది ఒక కలలాగే ఉండిపోతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో కష్టమే కదా. అవును, వయస్సు పెరిగి పనిచేయలేని స్థితికి వచ్చాక
వాళ్లకు సరైన సామాజిక భద్రత లేకపోతే వీధిన పడుతున్నారు. దీనికి తోడు ఈ మధ్య వచ్చిన కరోనా మహమ్మారి పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేసింది. ఎలా? చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ల ఉపాధి పోయింది. చాలామంది రోడ్డున పడ్డారు. కొందరైతే కనీసం భిక్షాటన చేసే స్థాయికి వచ్చారని కూడా కొన్ని కథనాలున్నాయి. అన్నీ వింటుంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం, శక్తివంతమైన దేశం అని చెప్పుకునే అమెరికాలోనే ఇంతమంది ప్రజలు కనీస అవసరాలైన తిండి, ఉండటానికి చోటు కూడా పొందలేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా ఈ చర్చ మొత్తం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఒక దేశం ఎంత ఆర్థికంగా ఎదిగినా, ఎంత శక్తివంతంగా ఉన్నా తన పౌరులందరికీ ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ఎందుకు ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి? నిజమే. ఈ ఆధారాలు మనల్ని దీనిపై లోతుగా ఆలోచింపజేస్తాయి. బహుశా ఒక దేశం నిజంగా ఎంత అభివృద్ధి చెందింది అనేది కేవలం డబ్బు, శక్తితో కాకుండా అక్కడి ప్రజలందరి జీవన ప్రమాణాలతో కొలవాలేమో అనేది.